మద్యం ఒక మహమ్మారిగా మారిపోయింది. జగన్ ధనాసకు జనం బలయ్యారు. వైసీపీ హయాంలో మద్యం అడ్డగోలు విక్రయాల ప్రభావం ఇప్పుడు కూడా జనం మీద కనిపిస్తోంది. వందల మంది ఇప్పటికీ మద్యానికి బానిసలై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మద్యం మరణాల నుంచి జనాన్ని బయటపడేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తూ సక్రమ పద్ధతిలో బార్లు, వైన్ షాపుల లైసెన్స్ జారీ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులేంటి? ఏబిఎన్ స్పాట్లైట్. మద్యాన్ని ఆదాయ వస్తుగా మార్చుకున్న ఘనత జగన్ రెడ్డికి దక్కుతుంది. మద్యం పేరుతో ఆయన విషయాన్ని విక్రయించారు. జనం ప్రాణాలతో జలగాటమాడిన జగన్ ఎంతమంది చనిపోయినా పట్టించుకోలేదు. తమకు అయిన వారికి కమిషన్లు వస్తే చాలని భావించారు. జగన్ రెడ్డి విక్రయించిన మద్యం తాగిన వారు నరాలు, కిడ్నీలు, కాలేయ వ్యాధులతో ఇంకా బాధపడుతున్నారు. వారి సంఖ్య అంతకుముందు 5 ఏళ్లతో పోల్చితే అనేక రెట్లు పెరిగింది. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ వెల్లడించిన లెక్కల్ని చూస్తే ఎవరికైనా వణుకు పుట్టగా మానదు. 4 గుక్కలు మద్యం నోట్లో పడకపోతే ఇబ్బంది పడే జనాల బలహీనతల్ని జగన్ అనుకో బాగానే వాడేసుకుంది. ప్రభుత్వం విక్రయించిన మద్యంలో ఏం కలుపుతారో కానీ తాగిన తర్వాత మాత్రం కొంతమంది జనం పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తించారు. జే బ్రాండ్ లిక్కర్ అంటే జనానికి వణుకొస్తోంది. జగన్ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించిన మద్యం నిజంగానే విషతుల్యమని రుజువైంది. కేవలం ధనాశ, దురాశతో మద్యం విధానాన్ని మార్చేసి చీప్ లిక్కర్ పేరుతో చెత్త మద్యాన్ని జగన్ రెడ్డి జనం నోళ్లలో పోశారు. జగన్ మందు దెబ్బకు జనం జవసత్వాలు ఉడిగిపోయాయి, నరాలు చచ్చిపడిపోయాయి, మూత్రపిండాలు మొరాయించాయి, కాలేయాలు విఫలమయ్యాయి. నిజానికి ఆరోగ్యశ్రీ పరిధిలో వైద్యం చేయించుకున్న వారి లెక్కలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇతర ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వాళ్లు ఇంకా ఎక్కువే ఉంటారు. ఐదేళ్ల పాలనలో లివర్ బాధితుల సంఖ్య దాదాపు 30,000కు పెరిగింది. అది 100% కంటే ఎక్కువ. కిడ్నీలు దెబ్బతిన్న వారి సంఖ్య 90,000కు చేరింది. వారిలో అనేక మంది ఇప్పటికే డయాలసిస్ సెంటర్లకు తిరుగుతున్నారు. జగన్ మద్యం దెబ్బకు జనాల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. నరాలు దెబ్బతిన్న వారి సంఖ్య కూడా ఆందోళనకరంగానే ఉంది. కల్తీ మద్యం తాగి 35,000 మంది మరణించారని మంత్రి పార్థసారథి వెల్లడించారు. పరోక్షంగా మరో 30 లక్షల మంది మనోవేదన అనుభవిస్తున్నారని ఆయన గుర్తు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు ఏపీ మద్యం కుంభకోణానికి పెద్ద తేడా లేదని పార్థసారథి చెబుతున్నారు. నిజానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఏపీ కుంభకోణం 10 రెట్లు ఎక్కువని టీడీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రపంచం అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్ వైపు వెళితే గత ప్రభుత్వం మాత్రం లిక్కర్లో 95% నగదు లావాదేవీలను జరిపింది. ప్రజల నుంచి ఎందుకు నగదు తీసుకున్నారో చెప్పాలని అప్పుడు ఇప్పుడు టీడీపీ ప్రశ్నిస్తున్నా వైసీపీ నుంచి సమాధానం లేదు. లిక్కర్ సొమ్మును రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, బంగారం కొనుగోలు చేసేందుకు, బ్లాక్ మనీగా దాచుకునేందుకు మళ్లించారు. పైగా సగానికి పైగా సొమ్ము సూట్ కేస్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి తీరం దాటించారన్న ఆరోపణలు ఉన్నాయి. నిజానికి వేల కోట్ల రూపాయలు ఎక్సైజ్ స్కామ్ జరిగింది. ఇష్టం వచ్చిన మద్యం తీసుకొచ్చి విక్రయించడం ద్వారా పేదల జీవితాలతో ఆడుకున్నారు. జగన్ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో నాసిరకం మద్యం విక్రయించి 1,54,333 కోట్లు కొల్లగొట్టారు. రాష్ట్రంలో దొరికేది మద్యం కాదు, విషం అంటూ జాతీయ స్థాయిలో వైద్య సలహా మండలి ప్రకటించినప్పటికీ వైసీపీ సర్కార్లో చలనం కల్పించలేదు. అసలు మద్యం విధానంలోనే లోపాలున్నాయని, తయారీ దగ్గర నుంచి అమ్మకాల వరకు ఈ లోపాల పుట్టను సవరించాలని నిపుణులు సూచించినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని బుట్టదాఖలు చేసింది. అసలు మద్యమే లేకుండా చేస్తామని సంపూర్ణ మద్య నిషేధం తీసుకొచ్చి పేదల కళ్లల్లో ఆనందాన్ని నింపుతామని చెప్పుకున్న వైసీపీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం తూచనేసింది. నిషేధం మాటలకు పరిమితమైంది. ఏటా మద్యం ఆదాయం పెంచుకుంటూ పోయింది. బడుగు జీవుల జేబులు ఖాళీ చేసి వారికి రోగాలు మాత్రం మిగిల్చింది. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ హయాంలో జరిగిన విక్రయాల కంటే వైసీపీ పాలనలో 65% పెరిగాయి. కొత్త విధానం పేరుతో మద్యం దుకాణాల్ని ప్రభుత్వమే నిర్వహించేలా చేసి అడ్డగోలు ఆదాయాన్ని ఓ పద్ధతి ప్రకారం పెంచుకున్నారు. టాస్మాక్ డైరెక్టర్ ని, టాస్మాక్ ఇన్ఛార్జ్ ఐఏఎస్ ఆఫీసర్ ని ఈడీ పిలిచింది. ఎందుకు పిలిచారు? ఎందుకంటే స్కామ్ జరిగింది కాబట్టి గవర్నమెంట్ షాపుల్లో స్కామ్ జరగదు, గవర్నమెంట్ షాప్స్ లో ఎలా స్కామ్ జరగదు అనేది పిచ్చితనం. అసలు గవర్నమెంట్ షాప్స్ పెట్టిందే స్కామ్ చేసేదానికి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు షాప్స్ లో ఈ స్కామ్స్ లేవు. మీరు ప్రైవేట్ షాప్స్ ఉంటే బయటకు లీక్ అవుతుందని చెప్పి మీరు గవర్నమెంట్
అంగళ్ళు పెట్టి ఈ స్కామ్ చేసి ఇంతమందిని ఈ బ్రాండ్లు పెట్టి ఎంతమందిని బలి చేశారనే విషయం మేము అడుగుతా ఉన్నాం. ప్రతి గ్రామంలో 2-3 బెల్ట్ షాపులు నడిపారు. అబ్కారీ శాఖ అనుమతి లేకుండా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు సానుభూతి పరులే వాటిని నిర్వహించారు. క్వార్టర్ మద్యం సీసాపై 40 నుంచి 50 రూపాయలు అదనంగా వసూలు చేశారు. మద్యం ధరను భారీగా పెంచి ధరలు పెంచితే తాగేవారు తాగుతారని ప్రచారం చేసి ఆ దిశగా కూడా దోచుకున్నారు. బార్ల సంఖ్యను కూడా భారీగా పెంచేశారు. అప్పటిదాకా బార్లు లేని పురపాలికలు, నగర పంచాయతీల్లో నూతనంగా బార్లు ఏర్పాటు చేయించారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో మద్యం వాకిన్ స్టోర్లు తెరిచారు. పర్యాటక కేంద్రాల్లో లిక్కర్ అవుట్లెట్లు, వాకిన్ షాపులు ఒకటేమిటి అన్ని రకాలుగా బ్రాందీ, విస్కీ విక్రయించారు.